హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ దీపాస్ రుచులు. ఈరోజు అయితే నేను బీరకాయతో పులుసు అయితే చేస్తున్నానండి. చాలా క్విక్గా అయిపోతుంది. దానికోసం పల్లీలు అయితే వేయించి పెట్టుకున్నాను. తర్వాత బీరకాయను కూడా శుభ్రంగా పీల్ చేసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ కొద్దిగా వేసుకున్న తర్వాత ఇందులో పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బ, కరివేపాకు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలండి. 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇవన్నీ బాగా వేగాక ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డను కూడా వేసుకొని ఒక 1 or 2 minutes అయితే వేయించుకోవాలండి. ఈ కూర చాలా కమ్మగా ఉంటుంది. చపాతీ లేక కానీ అన్నం లేక కానీ చాలా బాగుంటుందండి. క్విక్గా అయిపోతుంది. ఒకసారి దీన్ని ఇలా ట్రై చేయండి కర్రీని. సో ఇది బాగా వేగడానికి ఇందులో కొద్దిగా సాల్ట్ అయితే వేసుకున్నాం. దీన్ని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. సో ఇది ఇలా వేగుతూ ఉండగా మనము కట్ చేసి పెట్టుకున్న టమాటోని కూడా అయితే వేసుకోవాలండి. నేనైతే మీడియం సైజ్ టమాటో అయితే ఒకటి తీసుకున్నాను. ఇది కూడా బాగా వేగాలండి. ఒక 2 minutes అయితే పడుతుంది. మనం సాల్ట్ వేసాం కాబట్టి తొందరగానే వేగిపోద్ది. ఈలోగా మనము మిక్సీకి అయితే శనగగింజల పౌడర్ అయితే పట్టుకున్నాం. ఇది వేగాక ఇందులో కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను కూడా వేసుకొని మంచిగా కలుపుకొని ఒక 5 minutes అయితే వేయించుకోవాలండి మూత పెట్టేసుకొని. సో చాలా కమ్మగా ఉంటుంది ఈ కర్రీ. సో ఈ విధంగా వేగాక ఇందులో పసుపు పొడి, ధనియాల పొడి, కారపొడి ఇవన్నిటిని కూడా వేసుకొని ఇవి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. సో దీన్ని బాగా కలుపుకున్నాక ఇందులోనే ఇందాక మనము రుబ్బి పెట్టుకున్న శనగగింజల పొడిని కూడా యాడ్ చేసుకోవాలండి. చాలా బాగుంటుంది. సో ఇలా వేగుతూ ఉన్నప్పుడే మనము కొత్తిమీరను కూడా వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఇది పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించుకోవాలండి. సో ఈ విధంగా వేగాక ఇప్పుడు పల్లీల పొడి అయితే యాడ్ చేసుకున్నాం. మార్నింగ్ టిఫిన్స్లో కూడా బాగుంటుందండి ఈ కూర. తప్పకుండా ట్రై చేయండి. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 minutes అయితే వేయించుకోవాలి. ఇది బాగా వేగాక మనకి పులుసుకి ఎంత కావాలో అంత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. మరీ ఎక్కువ పెట్టుకోకండి. కొద్దిగా ఒక టీ గ్లాస్ లేదా ఒక 2 టీ గ్లాసులు అయితే వేసుకోండి. సో ఇలా వేసుకున్నాక నేనైతే పాలు 1/2 glass అయితే తీసుకున్నానండి, కాచి చల్లార్చిన పాలు. సో ఈ విధంగా అయితే పాలు వేయడం వల్ల కమ్మగా ఉంటుంది ఈ కూర. ఒకసారి ట్రై చేయండి. సో బాగా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5 minutes అయితే కర్రీని అయితే ఉడికించుకున్నాం. సో చూసారు కదా ఎంత బాగా ఉడికిందో కర్రీ. సో ఇప్పుడు మనమైతే ఆపేసుకున్నాం స్టవ్. సో ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయింది.